మా భవిష్యత్తు నువ్వే మా నమ్మకం నీవే జగనన్న అనే కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలో రేపటి నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రహిత ప్రభుత్వం కోసమే బీజేపీతో మా చర్చలు అంటూ ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. ప్రజలు వైసీపీ సైతం ఆంధ్రప్రదేశ్ను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించనున్నట్లు కన్నబాబు తెలిపారు. దాదాపు 7 లక్షల గృహ సారథులు పార్టీ పరిష్కారానికి రంగంలోకి దిగబోతున్నారని వెల్లడించారు. జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, ఇది శిలా శాసనం అని ఇచ్చాడు స్టేట్మెంట్. ఇచ్చాడు కదా, నేను చూశాను, మీ మీడియాలోనే చూశాను. ఇచ్చారా లేదా? ఏమైంది? జగన్ తిరుగులేని నాయకుడి రాష్ట్రానికి జగన్ని ముఖ్యమంత్రిని చేస్తాం, చేసి తీరతాం, తిరుగులేని ఆధిక్యతతో చేస్తామని జనం నిర్ణయించి 151 సీట్లు 175కి ఇచ్చి 25 పార్లమెంట్ సీట్లు 22 ఇచ్చి జనం నిరూపించారు. ఆశలు వేరు, వాస్తవాలు వేరు. విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే దేనికి విముక్తం? ఎందుకు విముక్తి కోరుకుంటున్నారు? వీళ్ళు కోరుకుంటున్నారు విముక్తి. ఎందుకంటే ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ లేకపోతే వీళ్ళకి ఏదైనా అవకాశాలు వస్తాయేమో అని. జనం అయితే వైఎస్ఆర్ సహిత ఆంధ్రప్రదేశ్ కావాలి. ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు, ఆయనకి చెబితే ఒక హామీ ఇస్తే అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి అమలు చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారు. నాకు పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, నేను ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని సమానంగా చూస్తానని జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి